హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్వీట్ కార్న్ పొత్తుతో ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. నీట్గా చక్కగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా పెనం పెట్టాను. పెనంలో మొక్కజొన్న నూనె వేసాను. నూనె వేసిన తర్వాత మొక్కజొన్న గింజలు వేసాను, స్వీట్ కార్న్ గింజలు. అవి తర్వాత క్యాబేజీ గింజలు కూడా వేసాను ఫ్రెండ్స్. వేసి ఒక గరిటె ఒకసారి అలా కలపాలి ఫ్రెండ్స్. ఒక 5-2 నిమిషాలు కలిపిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, కొద్దిగా సాల్ట్, మిర్చి అన్నీ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపాను ఫ్రెండ్స్. 2 నిమిషాలు అటు ఇటు కలిపాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అటు ఇటు కలిపాను ఫ్రెండ్స్. మగ్గనిచ్చాను. కొంచెం మగ్గిన తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కలిపాను ఫ్రెండ్స్. చక్కగా చూడండి ఎంత నీట్గా ఉంది. కలిపిన తర్వాత రైస్ వేసాం ఫ్రెండ్స్. రైస్ వేసిన తర్వాత ఫుల్గా రైస్ మొత్తం వేస్తాం ఫ్రెండ్స్. మనం అదే ఎంత అయితే వేస్తున్నామో అంత రైస్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసాం ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా కారం కూడా వేసాను ఫ్రెండ్స్. కారం తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా సరిపోటుగా వేసిన తర్వాత చికెన్ మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత మళ్ళీ కలిపాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అటు శుభ్రంగా బాగా కలపాలి ఫ్రెండ్స్. ముందు నీట్గా అంత నీట్గా కలిపిన తర్వాత నీట్గా కలుపుతున్నాను ఫ్రెండ్స్. నీట్గా కలిపిన తర్వాత బాగా కలాలని మళ్ళీ కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆ గరిటి వంగిపోయింది ఫ్రెండ్స్, అందుకని ఇంకొక తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వెనిగర్ వేసాం ఫ్రెండ్స్. వెనిగర్ తర్వాత చిల్లీ పౌడర్ వేసాం ఫ్రెండ్స్. తర్వాత టమోటా వేసాం ఫ్రెండ్స్. టమోటా లిక్విడ్, తర్వాత సోయా అది కూడా వేసాం ఫ్రెండ్స్. సోయా ఇది వేసి అన్నీ మిక్స్ చేసాం ఫ్రెండ్స్. నీట్గా 4 రకాలు వేసాం. 4 రకాలు నీట్గా వేసి ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో, ఫ్రైడ్ రైస్ షాప్లోకి ఎలా చేస్తారో అలాగే చేసాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా ఉంచి మగ్గిన తర్వాత మనం గిన్నెలో తీసుకొని చక్కగా దాంట్లో 4 ఉల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం ఆలోచించాం కదా, గమ్మున తినేయాలన్న ఆలోచనలోనే ఉంటాం ఫ్రెండ్స్. అన్న తర్వాత ఒకసారి తిని చూసాను, టేస్ట్ బాగానే అనిపించింది. మళ్ళీ టమాటా సాస్ వేసుకొని మళ్ళీ తిందామని అనుకున్నాను. టమాటా సాస్ వేసాను ఫ్రెండ్స్. వేసి చక్కగా కలిపి ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ చాలా స్వీట్గా ఉంది, బాగుంది.